ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెబితే అదే జరగాలి, మొత్తం ఎవ్రీథింగ్ మా గుప్పెట్లో ఉండాలి అనుకోవడం నథింగ్ బట్ నియంతృత్వం. చాలామంది చదువుకున్న మూర్ఖులకు కూడా అర్థం కావడం లేదు, సమాజాన్ని చేజేతుల నాశనం చేస్తూ ఉన్నారు. అసలు భవిష్యత్తు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. భవిష్యత్తు తరాలకు మనం ఎటువంటి సొసైటీని ఇస్తూ ఉన్నాం, ఎటువంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ని తయారు చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రజాస్వామ్యానికంటే, చట్టానికంటే, రాజ్యాంగానికంటే కులం ఎక్కువ అనుకునేవాడు ఒకడు, మతం ఎక్కువ అనుకునేవాడు ఒకడు. మనిషికి మనిషికి మధ్య కులాల ప్రాతిపదికన దూరం, మతాల ప్రాతిపదికన దూరం, పార్టీల ప్రాతిపదికన దూరం ఆంధ్రప్రదేశ్ వరకు. సరే వేరే చోట్ల కానీ అట్లనే ఉండొచ్చేమో, మనం డీప్ అక్కడేమీ చూడలేదు కదా. బట్ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పార్టీల మధ్య కూడా దూరం. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ చేయకండి, వాళ్ళకి ఏం చేసిన పాముకు పాలు పోసి పెంచినట్లని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, అంతటి వ్యాఖ్యలు చేస్తే, ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఏంది అని వైసీపీ వాళ్ళు వెళ్ళి గవర్నర్కి ఒక కంప్లైంట్ చేస్తే కనీసం వివరణ కూడా అడగరు. ముఖ్యమంత్రి ఏం చెబితే రాష్ట్రం మొత్తం అదే నడవాలా? నియంతృత్వం కదా. ఆయన ఏమైనా మాట్లాడచ్చా? వీటిని నియంతృత్వం అంటారు. అల్టిమేట్గా సిస్టమ్లు అందులోకి వెళ్ళిపోబోతున్నాయి. మన ఇంతకు ముందు తరం వాళ్ళు, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసి, ప్రాణాలను కనుక త్యాగం చేసి స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, అందరి హక్కుల కోసం రజీలేని పోరాటం చేస్తే కనీసం కనుచూపు మేరలోనే, నేనేమి లాంగ్ రన్ గురించి మాట్లాడడం లేదు, కనుచూపు మేరలోనే వాళ్ళ త్యాగం నాశనం మొత్తం కొలాప్స్ కాబోతూ ఉంది. ఎక్కడైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రజల కోణంలో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనే చర్చ జరగడం మీరు ఎక్కడైనా చూసారా? రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చర్చని ఎవరైనా అలో చేస్తారా? చర్చని ఎవరైనా అలో చేస్తున్నారా? ఒక అర్థవంతమైన చర్చ నీ పాసుకల బయట పక్కన పెట్టండి, చట్టసభలో జరుగుతూ ఉందా? మన కళ్ళ ముందే నాశనం కాబోతూ ఉంది. మన కళ్ళ ముందే జనాల మధ్య విషబీజాలు ఎంతగానో మెరిగిపోతున్నాయో. ఇందులో భాగస్వాములు బాగా చదువుకున్న వాళ్ళు, చదువురానోడి 1000 రెట్లు నయం. ఇప్పుడు చదువురానోడు 1000 రెట్లు నయం. చదువుకున్నాడు, వాని కళ్ళ ముందుకి ఏది ఫేక్ వచ్చినా, ఏ ఇంటికి వచ్చినా అది నిజమని చెప్పి నమ్మాడు. ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం కులాన్ని నిందించడం, ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మతాన్ని నిందించడం. ఇంకొక రాజకీయ పార్టీలు నడుపుతున్నారు అంటే ఈ పార్టీ ఆ పార్టీ వర్గశత్రువులుగానే ఉండాలి, కనీసం హెల్దీ రిలేషన్ కూడా ఉండకూడదు, హాయ్ బాయ్లు కూడా ఉండకూడదు అని ఆ పార్టీలు నడిపే వాళ్ళే అనుకుంటూ ఉండడం ఎంత ప్రమాదకరమైనటువంటి సమాజాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నాం. మనము అంటే కొందరు చెత్త మనుషులు, మెజారిటీ వాళ్ళైతే ఇంకెవరు చేయగలిగింది ఏముంది? అసలు ఇదా సిస్టమ్ నడిచేది? ఇట్లనా? ఒక్క అర్థవంతమైన చర్చ వద్దా? కానీ ఇటువంటి వాటిని దారిన పెట్టాల్సింది మీడియా అనేటివి ఉంటుండే. ఇప్పుడు మీడియానా అనకూడదు కానీ డైరెక్ట్గా ఇది కూడా ఒక రకమైనటువంటి తీవ్రవాదమే. ఈ పదం చాలా కఠినమైన పదం, నాకు తెలుసు. ఈ పదం చాలా కఠినమైన పదం. బట్ అది కూడా ఒక రకమైన తీవ్రవాదం లాగానే అయిపోతలేదా? వాళ్ళ కేవలం రాజకీయ, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ కుల ప్రయోజనాలు, ఏ మీడియానా కానివ్వండి. ఇక మనమే స్పెసిఫిక్గా ఒక పత్రిక, ఒక ఛానల్ గురించి మాట్లాడడం లేదు. ఎవని పంతావా అంది. ఎంత దారుణమైనటువంటి విష బీజాలు నాటుతూ ఉన్నారు. ఎవడో రాజకీయ పార్టీనో, ఎవడో మతము, ఎవడో కులం ముసుగులో నానా చెత్త భుజానికి ఎత్తుకొని సమాజం మధ్య అసలు వర్గాలంటూ
అసలు పూర్తిగా డివైడ్ చేసేసి ఎవడో రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎంత దారుణం ఉందా సమాజం. అసలు ప్రశాంతంగా ఉంటుందా ఇటువంటి విషయం పెరిగిపోతూ ఉంటే? ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎక్కడ ప్రశాంతంగా ఉంటాడు? కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే బాధేస్తుంది, భయం వేస్తుంది. సమాజం కళ్ళ ముందే నాశనం అయిపోతుంది.